హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ తో ముచ్చట్లు. ఈ వీడియో స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. సంగం డ్యామ్ అంట ఇది. ఎంత బాగుందో లొకేషన్. పొగ వస్తుందో. ఎప్పుడైతే వెంగారెడ్డి పాళ్యంలో ఉంటాం, లైక్ నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. లైక్ నా కాడ పెద్ద పెద్ద మైకులు లేవబ్బా, చిన్న మైకు. అర్థం చేసుకోండి. అంటే అందరు కమెంట్ పెడుతుండ్రు, వాయిస్ కొంచెం క్లియర్ గా ఉండాలి. వాయిస్ అంటే నాకు నేనేం చేసేది అంటే పెద్ద ఛానల్ కాదు, చిన్న ఛానల్ ఏమో స్టార్ట్ చేస్తున్నా. అదో తీయాలి ఏమో చేయాలి అనుకోనేసి. సో కొంచెం నాకు కూడా సపోర్ట్ ఇస్తే నేను మంచి కెమెరా, మైక్ అన్నీ తీసుకొని వ్లాగింగ్ కిట్ తీసుకొని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది. సో అర్థం చేసుకోండి. అండ్ ఇంకో విషయం, నా వీడియోస్ అందరూ ఎవరెవరు చూస్తుంటారో అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను. ఇలాగే నేను ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని ప్లేసెస్ చూపిస్తా. నాకు నమ్మకం ఉంది గాయస్, నాకు నమ్మకం ఉంది నాకు సపోర్ట్ చేస్తారు అనేసి. ఇప్పుడైతే మేము నెల్లూరు అంటే దగ్గర వచ్చేసినాం. విజయవాడ, కృష్ణంపట్నం పోర్ట్, చెన్నై. ఇటు సైడ్ పోతే అంటే లెఫ్ట్కి పోతే విజయవాడ, రైట్కి పోతే కృష్ణం పోర్ట్, చెన్నై, అలా అనమాట. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మైపాడు బీచ్కి అంటే అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి నెల్లూరుకే 3 to 4 కిలోమీటర్స్ ఏమో ఉంది. అక్కడ నుంచి నెల్లూరు బస్ స్టాప్ ఇంకా మైపాడు బీచ్కి 15 to 20 కిలోమీటర్స్ ఉన్నది అనుకుంటున్నా. రైల్వే ట్రాక్. సో ఇప్పుడైతే మేము అక్కడ మైపాడు బీచ్లో ఫిషింగ్ కావాలి. ఎలా అంటే ఫిషింగ్ ఎలా పడతారు అని చూడాలని కోరిక నాకు. అక్కడ వాళ్ళు ఉంటారో లేదో తెలీదు. ఇప్పుడు టైం చూస్తే మధ్యాహ్నం 1:30. అసలు ఉంటారో లేదో తెలీదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను బోట్లో పోయేసి ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ బ్రిడ్జ్ మీద అందరూ స్లోగా పోతుండ్రు, స్పీడ్గా పోతుండ్రు. ఎందుకంటే ఇక్కడ 1 వే 2 వే అన్నీ. ఒక స్పీడ్కి పోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఇటు పోతుంటారు, ఇటు వస్తూ ఉంటారు. సో స్పీడ్కి పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవ్వద్ది, ప్రమాదం. సో ఇక్కడ రోడ్డు మీరు చూసినట్లయితే చూడండి ఎలా ఉందో. బతుకులే ఎక్కువ, ఆ దుమ్ము, డస్ట్. సో ఆ బ్రిడ్జ్ అయిపోతానే మీరు లెఫ్ట్కి వస్తే మైపాడు బీచ్ పోవచ్చు. రోడ్ ఎలా ఉందో, అన్ని గతుకులు. ఇందులో మధ్యలో హంస్టేర్ రోడ్ అంటుంది. డస్ట్ హెవీగా ఉంది. ఇక్కడ కెమెరా మొత్తం పాడైపోయింది. డస్ట్ అంతా పడి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు రోడ్ ఎంత బాగుంది. కానీ అక్కడ స్టార్టింగ్ మేము వచ్చేటప్పుడు ఆ రోడ్లు అస్సలు బాగా దరిద్రంగా ఉంది. ఇక్కడ డస్ట్ ఎక్కువ, రోడ్ బాగాలేదు. సో ఇక్కడ చూసినట్లయితే రోడ్ చాలా బాగుంది. ఈ ఊర్లో ఉండే వాళ్ళు మైపాడు చూసి బోర్ కొట్టేస్తున్నారు. అందరూ ఇప్పుడు పక్కన ఇల్లులు ఉండేది అందరూ కామన్ గా చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఒక ఊరు ఉందన్నమాట. ఊరు పేరు కానీ డిఫరెంట్ గా ఉంది.
ఒక పమ్మూరు అంట ఒక ఊరు పేరు. అంటే పన్నూరు సారీ. పన్నూరు ఇంకా ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వచ్చే ఆ ఊరి పేరు వచ్చేసి అమ్మకాలమ్మ అని ఏమో ఒక ఊరి పేరు. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వస్తే రావూరు అనేసి. ఇప్పుడు మేము ఉండేది రావూరులో. రావూరు రాపూర్ సారీ. లైక్ చూడండి, అంటే పక్క పక్కని ఇల్లులు ఉండే చూసుంటారు, కానీ ఇక్కడ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ ఇక్కడ ఒక్కొక్క ఊరు అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉందా. చూడండి ఇప్పుడు కొంచెం ముందరకు వచ్చినాం. ఈ ఊరి పేరు వచ్చేసి కొమరిక అంట. కొమరిక. సో ఇప్పుడైతే మేము మైపాడు బీచ్కి వచ్చేసినాం. ఇక్కడైతే చూసుకుంటే మీకు ఒక గుడి ఉందన్నమాట. జూమ్ చేస్తా చూడు, శివుడు గుడి. ఇక్కడైతే బోట్లు ఉన్నాయి కానీ ఎవరు ఇప్పుడు ఫిషింగ్ చేయటంలే. అదే అనుకున్నా నేను పొద్దున్నే వస్తే కావచ్చు, మధ్యాహ్నం ఉంటప్పుడు వస్తే అసలు పాలేము. నీళ్ళు ఎక్కువ, నీళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, కానీ బీచ్ వ్యూ మాత్రం భలే ఉంది. సో ఇప్పుడైతే మేము నీళ్ళల్లో దిగాలా వద్దా డిసైడ్ చేసుకుంటాను. అంటే నాకు నీళ్ళంటే చాలా భయం. ఇక్కడ చూస్తే ఓ అమ్మ, అక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. ఇక్కడ వచ్చేసి లోతు తక్కువ ఉన్నది. అటుపక్క గ్రీన్ లాగా ఉంది. గ్రీన్ బ్లూ లాగా ఉంది. అక్కడ పోతే చాలా ఎక్కువ లోతు. అంటే ఎక్కడ పోయినా కానీ కొట్టేసుకుని పడుతుంది అనమాట. అంటే అక్కడ ఒక పోలీస్ అంకుల్ చెప్పారు, ఎవరు చాలా లోతు పోగాకండి, పోతే రీసెంట్గా 2 కొట్టుకొని పోయేసిండ్రంట. ఇప్పుడు వీడు దిగుతాడంట, చూద్దాం. ఇప్పుడు దిగుతాడంట, చూద్దాం. ఇప్పుడైతే నేను చూపిస్తా చూడండి. చూసుకోండి గాయ్స్, ఇంకా జనాలు ఉండరు. జనాలు ఎవరు లేని చోట మేము ఇక్కడికి వచ్చి వీడియో చేస్తాం. ఎందుకంటే నాకు సోలాగా ఉండాలని నాకు ఇష్టం కాబట్టి. బా జిల్లు అంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఈ నీళ్లు చూస్తే. గవ్వలు, చిన్న చిన్న గవ్వలు. అంటే ఇప్పుడు నాకు ఆడికి పాలు అనిపిస్తుంది, కానీ మనసు వద్దు 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 అంటుంది. బికాస్ నాకు స్విమ్మింగ్ రాదు. ఒక కెమెరామ్యాన్కి వచ్చి స్విమ్మింగ్ దూకుతా నిండు, కానీ ఏం చేస్తాడో తెలియదు. పోతా అక్కడ, ఇక్కడేమైందా అంటే ఇక్కడ ఎవరు లేరనే, లోతున్నద్దనే. సో ఇప్పుడు కెమెరామ్యాన్ మా అన్న నీళ్ళల్లో దూకుతాడంట, స్విమ్ చేస్తాడంట. దాన్ని చూద్దాం రండి. ఇప్పుడు వీడు అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో నాకు తెలీదు. వాటిన నీళ్ళల్లో పాతాడంట. నిజంగా పాతారా? ఖచ్చితంగా. మళ్ళీ అందరు జనాలు అంతా చూస్తారు, అబద్ధాలు ఆడకూడదు. భయంలే. స్విమ్మింగ్ వచ్చి కదా నీకు? స్విమ్మింగ్ వచ్చినా నువ్వు ఇక్కడ ఈ నీళ్ళల్లో చేస్తా చేయలేవు. సో గైస్, ఇప్పుడు అందరూ అంటే వాళ్ళ లవర్ పేరు రాస్తారు. నేను ఏం రాస్తానో చూడండి. సో రెడీ అవుతా ఉండు, అంటే నీళ్ళలో మునగడానికి. చాలా లోతు పాగాకబ్బా. అంటే సిగ్గా ఎక్సర్సైజ్ చేస్తుండవు ఏంద్రా? అంటే ఓడుకు కానీ భయం వేస్తుంది అన్నమాట, కానీ కవర్ చేసుకుంటుంది.
చూస్తుండు అసలు కొత్తగా పెళ్ళయిందే, నాకు అవసరమా ఇది, ఇంతే సార్లే ఇక్కడే పొనుకునేద్దాం, ఇక్కడే ఆటలాడదాం అనేసి అతను మనసులో అనుకుంటుండు. నా చేతికి ఒక షర్ట్ ఇచ్చాడు, నన్ను ఇక్కడ ఉండు, నేను పోయి అక్కడ మునిగేసి వస్తా అనేసి చెప్పాడు. కానీ వాడు ఏం చేస్తుండదు చూడండి. ఏయ్, ఏం చేస్తుండవు? ముఖం కడుక్కుంటుండు, కొళ్ళు తమ్ముకోలేదంట కూడా. సో ఇప్పుడు కడుక్కుంటాను అన్నమాట. నేనే పోయి అక్కడ మునుగుదామంటే నాకు స్విమ్మింగ్ రాదు. గైస్, నేను ఎందుకు నీళ్ళంటే ఇంత భయపడుతున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. చిన్నప్పుడు అంటే మా ఊర్లో ఒక చిన్న లేక్ ఉందన్నమాట. చిన్నదంటే అది కూడా పెద్దదే, బట్ అక్కడ నేను డైలీ పాతున్నాం. నేను నా ఫ్రెండ్స్ ఒక 10 మంది దాకా పాతున్నాం డైలీ. పోయేసి అక్కడ మునిగేసి టైంపాస్ చేసుకొని పోతా ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే ఇలాగే, అంటే మా అన్న కూడా జతలో వచ్చిండు. ఆ రోజు ఎలా అయిందంటే అక్కడ వచ్చేసి నన్ను నీళ్ళల్లోకి దోసేశాడు, నాకు ఈత రాదు. సో అప్పుడు ఇక్కడ మా అన్నే నన్ను ఎంటుకలు పట్టుకొని నన్ను లాగాడు. అంటే నేను నీళ్ళ లోపల పోయినాక నాకు ఎలా అనిపించిందంటే లైక్ ఒక అంటే గ్లాస్ మాదిరిగా ఉన్నట్టు, నేను గ్లాస్ని తడతా ఉంటా బయటకు రావటంలో. నేను అప్పుడు మా అన్న దూకి నా కోసం నా జుట్టు దొరికిందనమాట, జుట్టు పట్టుకొని నన్ను లాగాడు. లేకపోతే నేను ఆ రోజే నాకు బ్యానర్ వేసేసాడు. సో అందువల్ల నాకు భయం అన్నమాట నీళ్ళల్లో పోయేకి. అందువల్ల నేను పాటంలే. వీడు మాత్రం అంటే వీడికి స్విమ్మింగ్ వచ్చు, సో ఆ ధైర్యం అన్నమాట. ఇతనైతే భలే ఎంజాయ్ చేస్తుండబ్బా. ఉప్పుగా ఉన్నాయంట నీళ్ళు. గైస్, ఇప్పుడైతే నేను ధైర్యం చేసుకొని పోతా ఉండా మునగడానికి. చూద్దాం ఏమవ్వద్దు. ఆ దేవుడి దయవల్ల ఏం కాకుండా అయితే నాకు ఇప్పుడైతే మేము బీచ్ కాడ ఆట ఆడి అంత టైర్డ్ అయిపోయినాక బయటకు వచ్చినాక ఇప్పుడు దీని ఏమంటారు, పీతలు అంట. పీతలు ఇప్పుడు ఒకటి పీతలు ఎంతమ్మా రేటా? 50 రూపాయలు అంట ఒకటి. సో ట్రై చేద్దామని తీసుకుంటుందా, చూద్దాం. అయితే పీతలు వచ్చేసినాయి. అక్కడ చూపి ఫస్ట్ ఎట్టా ఉందో. అలా దాన్ని ఫ్రై చేసేతలకి ఇట ఎలా తినాలో నాకు తెలియదు, ఆంటీ చెప్పింది అనమాట. ఈ భాగం వదిలేసి మిగతాదంతా నవ్వులే అనేసింది. చూడాలి, ట్రై చేద్దాం. చాలా గట్టిగా ఉంది. థ్యాంక్స్ ఆంటీ. చాలా బాగుంది. కెమెరామ్యాన్కి తినమంటే తింటుందా? తింటా. చాలా బాగుందా. ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ వచ్చేసి మైపాడు బీచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్ రూపంలో. అండ్ నీకు ఎలా అనిపించింది? నాకు సూపర్గా ఉంది. ఈ బీచ్కి వచ్చి ఆల్రెడీ నేను, కానీ ఈరోజు ఇంకా సంతోషంగా ఉన్నాను. అంటే ఇవాళ ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే మండే రోజు ఫుల్. సాటర్డే సండే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారంట. అప్పుడు ఫిషింగ్ అంతా చేస్తారన్నమాట. అప్పుడు
ఇప్పుడైతే ఏమి లేదు. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.